హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను సుమన్ శెట్టి గారి గురించి, నేను ఆయన ఆడిన గేమ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఎంతమందికి నిన్న సుమన్ శెట్టి గారు ఆడిన గేమ్ నచ్చింది? నాకైతే భలే నచ్చిందబ్బా. ఫస్ట్ రౌండ్ ఆఫ్ పర్మనెంట్గా ఓనర్ అయిపోవడం కోసం పెట్టిన టాస్క్లో ఫస్ట్ రౌండ్ నుంచి తనవన్నీ ప్రొటెక్ట్ చేసుకుంటూ చాలా స్మార్ట్గా తనకున్న జాకెట్ని కప్పుకొని తను ప్రొటెక్ట్ చేసుకుంటూ వేరే వాళ్ళ మీదకి అటాక్కి వెళ్ళాడు తను. అంటే యూజువల్గా తన పర్సనాలిటీని చూసి ఎవరు కూడా తను పెద్దగా ఆడాడేమో అనుకుంటారు, కానీ టైం వస్తే గేమ్ అంటే, టాస్క్ అంటే తన హైట్ వెయిట్తో పని లేదండి. చాలా బాగా ఆడతారు. లాస్ట్ టైం కూడా తను కెప్టెన్సీ టాస్క్ ఆర్ ఇనీషియల్ ఫస్ట్ వీక్లో జరిగిన టాస్క్లో కూడా ఆశా శైలితో ఆడినప్పుడు గెలిచాడు. అలానే ఈ నిన్న మొన్న ఆ స్పిన్ వీల్ ఒకటి ఉంది కదా, ఆ దాంట్లో ఆడినప్పుడు కూడా లాస్ట్ వరకు సస్టైన్ అయ్యాడు. సో గేమ్స్ వస్తే ఇచ్చి పడేస్తాడని అనిపించింది. కాకపోతే ఆయన అంత కష్టపడి ఆడుతున్నప్పుడు తను డిఫెండ్ చేసుకోవడానికి తను ఏమైనా చేయొచ్చు, ఏ స్ట్రాటజీ అయినా వాడచ్చు. సో ఆశా షైని గారిని, సంజన గారిని కొడుతున్నాడు లేదంటే ఇది చేస్తున్నాడు అని చెప్పి ప్రియా డెసిషన్ తీసుకోవడం తప్పు. ఆయన గేమ్ నుంచి ఎలిమినేట్ చేయడం నాకు చాలా అన్యాయం అనిపించింది. ఎందుకంటే ఆ తర్వాత రాము, రితు వీళ్ళందరూ కూడా అదే చేశారు. వీళ్ళకేమో డిఫెన్స్ అని చెప్పి ఈయనకేమో కొట్టారు అని చెప్పడం కరెక్ట్ కాదనమాట. అంటే మేము చేస్తే రజాక్, మీరు చేస్తే మజాక్ కాదు అని ఏ డైలాగ్ అయితే ప్రియా బర్నీ గారిని నామినేషన్స్లో యూజ్ చేసిందో తను ఇక్కడ అదే చేసిందని నాకు అనిపించింది. ఆయనకు అన్యాయం జరిగింది, ఆయనకు ఇంకొక ఛాన్స్ ఇచ్చుంటే బాగుండు అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.